టీ20 ప్రపంచ కప్ ముగిసింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు మరోసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడింది. ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు సిద్ధమవుతుంది టీమిండియా. జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్కు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో టీమిండియా తదుపరి సారథి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యానే నెక్స్ట్ కెప్టెన్ అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ ప్రశ్న హార్దిక్ పాండ్యాకు ఎదురైంది. కెప్టెన్సీపై పాండ్యా మాట్లాడుతూ, కెప్టెన్సీపై నేను ఏమీ ఆలోచించడం లేదు. మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిందే. పైగా 2026 టీ20 వరల్డ్ కప్కు చాలా సమయం ఉంది. దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఇక రోహిత్, కోహ్లీల పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ టైటిల్ గెలవడానికి వారు పూర్తిగా అర్హులు. ఇన్ని సంవత్సరాలుగా వారితో ప్రయాణం చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. వారిని మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ఆల్రౌండర్. అయితే ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్లను చూసుకుంటే కెప్టెన్గా హార్దిక్కు బూమ్రా నుంచి పోటీ ఎదురవుతుంది. మరి మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.